వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రఫుల్ కేప్ని కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేస్తానో ఈ వీడియోలో చూసేద్దాం. రఫుల్కి నేను 2 మీటర్స్ క్లాత్ యూజ్ చేశాను. ఈ క్లాత్ పన్న చాలా తక్కువ ఉంటుంది. సో 2 లేయర్స్ క్లాత్ని ఇలా సమోసా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ సమోసా ఫోల్డ్ చేశాక క్లాత్ 4 లేయర్స్ అవుతుంది. సో లెంత్లో 21 ఇంచెస్ ఉంది అండ్ విడ్త్లో 21.5 ఇంచెస్ ఉంది. సో పన్నా బట్టి కొంతమందికి ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. అందులో కన్ఫ్యూజన్ ఏమవ్వద్దు. ఎంత లెంత్ అయితే వచ్చిందో అంత లెంత్ వరకు క్లాత్ని కట్ చేసుకొని మళ్ళీ మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇలా మిడిల్కి ఫోల్డ్ చేశాక మళ్ళీ అదే క్లాత్ని ఇంకొక ఫోల్డ్ వేసుకోవాలి. సో దట్ మనకి 8 లేయర్స్ క్లాత్ అవుతుంది. నేను లేయర్స్ కూడా వీడియోలో క్లియర్గా చూపిస్తా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాక ఓపెన్ లేని కార్నర్ని ఒక 3 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. మీరు ఓపెన్ సైడ్ కట్ చేస్తే కనుక ఎక్కువ జాయింట్స్ వేసుకోవాల్సి వస్తుంది. సో ఓపెన్ సైడ్ ఎప్పుడూ చూస్ చేసుకోవద్దు. మార్క్ చేసిన కార్నర్ నుంచి నాకు ఈ పీస్లో లెంత్ అయితే 9 ఇంచెస్ వచ్చింది. సో మీకు ఎక్కువ వస్తే 10 or 11 ఇంచ్ కూడా రఫుల్ పెట్టుకోవచ్చు. అంతకు మించి ఎక్కువ అయితే పెట్టకండి. సో నేను 9 ఇంచెస్ వరకు ఆ క్లాత్ని మార్క్ చేసుకొని కట్ చేసుకుంటాను. సో క్లాత్ని ఇలా కట్ చేసేసుకున్నాక ఓపెన్ చేస్తే మాత్రం 2 పీసెస్ అవుతుంది. మనం 8 లేయర్స్ వేసాం కాబట్టి 2 పీసెస్, 4 లేయర్స్ వేస్తే మాత్రం 1 పీస్ అవుతుంది. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్కేల్తో మార్క్ చేసుకొని ఆ ఎడ్జ్ని కట్ చేసుకోవాలి. 1 సైడ్ ఓపెన్ అయితే కనుక మనం 2 పీసెస్ జాయింట్ చేసుకోవడానికి వస్తుంది. సో ఇలా ఒక 10 పీసెస్ అయినా కట్ చేస్తే ఒక మినిమం చున్నీ వచ్చే లెంత్ అయితే వస్తుంది. ఇలా కట్ చేసాక పైన ఉన్న లేయర్ ఒక్కటే పట్టుకొని ఓపెన్ చేయండి. సో మీకు ఆ 2 పీసెస్ జాయింట్ చేసుకునడానికి వస్తుంది. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ 2 పీసెస్ని జాయింట్ చేసుకోవాలి. అలా మనం ఎన్ని పీసెస్ జాయింట్ చేస్తే అంత లెంత్ వస్తుంది. అండ్ నేను ఇక్కడ ఆల్రెడీ 2 లేయర్స్ కట్ చేశాను కదా. సో నాకు ఇంకా లేయర్స్ కావాలని చెప్పి కట్ చేసిన పీస్ కొత్త పీస్ మీద వేసుకొని మార్క్ చేసుకొని మళ్ళీ కట్ చేసుకుంటున్నా. నేను అలా ఒక 10 పీసెస్ వరకు కట్ చేశాను. ఇప్పుడు ఆ 10 పీసెస్ని అన్నిటినీ నేను వీడియోలో చూపిస్తున్నట్టు జాయింట్ చేసేసుకోవాలి. పీసెస్ అన్నీ జాయిన్ చేసేసుకున్నాక నేను యూజ్ చేసింది బోనింగ్ వైర్. మీరు మాత్రం హార్స్ హెయిర్ యూజ్ చేయండి. అంటే క్యాన్ లేస్ అని అంటున్నారు కదా, అది యూజ్ చేసుకోండి. అది కూడా 1/2 ఇంచ్ది. అదేంటంటే కొంచెం ఈ సర్కిల్ ఉన్న క్లాత్ కాబట్టి తిరగడానికి ఈజీగా ఉంటుంది. ఈ బోనింగ్ వైర్ కొంచెం కష్టం. బిగినర్స్కి అయితే నేను ప్రిఫర్ చెప్పేది హార్స్ హెయిరే, అదే క్యాన్ లేస్ 1/2 ఇంచ్ది. సో మనం ఎన్ని పీసెస్ అయితే జాయిన్ చేసుకున్నామో అన్ని పీసెస్కి ఇలా హార్స్ హెయిర్ వేసేసుకుంటే అవుట్లుక్ అయితే ఇలా వస్తుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.